గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, బిల్డర్లకు, స్వతంత్ర సంయోగులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా ధన్యవాదాలు. మరియు బాలికలకు, బాలులకు నా ఆశీస్సులు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి 12 సంవత్సరాలు పూర్తి కాబట్టి 13వ సంవత్సరం కనిపిస్తున్నాను. ఈ శుభవేళ మీకు నా ఉదయపూర్వ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం జరిపిన ఉద్యమంలో మనమంతా భాగస్వాములం. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు ప్రజలు ఆంక్షల మేరకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతను, సమగ్రతను సాధిస్తూ ముందుకు సాగుతాము. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన వేగవంతం చేయడం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు పంపిణీ త్వరితగతిలో పూర్తి చేయడము మరియు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజులు పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను అనే పరిపాలన గ్రామాలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అమలు నిజామాబాద్ జిల్లా ముందంజలో పయనిస్తున్నాం, అందరికీ ఆదర్శనీయంగా నిలుస్తున్నాం. ఈ సందర్భాన్ని ఆవిష్కరించుకొని మన జిల్లా వివిధ రంగాలకు సాధించిన ప్రగతిని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. వ్యవసాయం, మనం అంతా వ్యవసాయంపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి పంటల వివరాలు. వానాకాలం 2026లో వ్యవసాయ శాఖ 5,58,000 ఎకరాలకు సాగు అంచనాల ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4,38,000 మొక్కజొన్న, 55,000 సోయా, 34,000 కంది మరియు 900 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. అంచనా సిద్ధం చేయడం జరిగింది. విత్తనాలు, భూములను సమర్థంగా చేసుకోవడానికి నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటున్నాయి. ఈ ఫర్టిలైజర్స్ అన్ని తక్కువ యూజ్ చేసుకోవటానికి పచ్చి రొట్టె ఎరువులైన జిగులు విత్తనాలు కుంటాలకు 6,610 కుంటాలు మరియు జనుము 126 కుంటాలు 50% రాయితీ పైన వివిధ మండలాల్లో సొసైటీల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1000 కుంటాలు జీగులు మరియు 20 కుంటాలు జనుము రైతులకు పంపడం జరిగింది. ఎరువులు, జిల్లాలో వానాకాలం 2026లో సీజన్ గాను మరియు యూరియా 80,850, డిఏపి 14,591, పొటాష్ 13,201, కాంప్లెక్స్ 45,122 మిగతా ఎరువులు అవసరం అవుతున్నాయి. అంచనా వేయడం జరిగింది. రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన మోతాదులో సరఫరా చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన జిల్లాలో రైతులకు యూరియా 26,700 టన్స్, డిపిఏ 6,158, పొటాష్ 3,836, కాంప్లెక్స్లో 34,372 మిగతా ఎరువులు నిల్వ ఉన్నాయి. రైతు బీమా, జిల్లాలలో 2026 సంవత్సరం కానీ ఇప్పటి వరకు రైతులకు బీమా అర్హత కలిగిన వివిధ కారణంలో చనిపోయిన 487 రైతులకు సంబంధించిన వారి నామినీ
బ్యాంకు ఖాతాలో 24,35,00,000 రూపాయలు నేరుగా వేయడం జరిగింది. రైతు భరోసా ఈ పథకంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్దించి ఎకరాల సీజన్కు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు రైతుకు ఇస్తున్నారు. ఈ శుభవేళ మీకు నా ఉదయపూర్వ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం జరిపిన ఉద్యమంలో మనమంతా భాగస్వాములం. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు ప్రజలు ఆంక్షల మేరకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతను సమగ్రతను సాధిస్తూ ముందుకు సాగుతాము. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన వేగవంతం చేయడం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు పంపిణీ త్వరితగతిలో పూర్తి చేయడము మరియు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడము లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజులు పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను అనే పరిపాలన గ్రామాలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అమలు నిజామాబాద్ జిల్లా ముందంజలో పయనిస్తున్న అందరికీ ఆదర్శనీయంగా నిలుస్తున్నాం. ఈ సందర్భాన్ని ఆవిష్కరించుకొని మన జిల్లా వివిధ రంగాలకు సాధించిన ప్రగతిని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. వ్యవసాయం మనం అంతా వ్యవసాయంపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి పంటల వివరాలు. వానాకాలం 2026లో వ్యవసాయ శాఖ 5,58,000 ఎకరాలకు సాగు అంచనాల ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4,38,000 మొక్కజొన్న, 55,000 సోయా, 34,000 కంది మరియు 900 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. అంచనా సిద్ధం చేయడం జరిగింది. విత్తనాలు భూములను సమర్థంగా చేసుకోవడానికి నేను చాలా రోజులు చూస్తూ ఉంటున్నాయి. ఈ ఫర్టిలైజర్స్ అన్ని తక్కువ యూజ్ చేసుకోవటానికి పచ్చి రొట్టె ఎరువులైన జిగులు విత్తనాలు కుంటాలకు 6,610 కుంటాలు మరియు జనుము 126 కుంటాలు 50% రాయితీ పైన వివిధ మండలాల్లో సొసైటీల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1000 కుంటాలు జీగులు మరియు 20 కుంటాలు జనుము రైతులకు పంపడం జరిగింది. ఎరువులు జిల్లాలో వానాకాలం 2026లో సీజన్ గాను మరియు యూరియా 80,850 డిఏపి 14,591 పొటాష్ 13,201 కాంప్లెక్స్ 45,122 మిగతా ఎరువులు అవసరం అవుతున్నాయి. అంచనా వేయడం జరిగింది. రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన మోతాదులో సరఫరా చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన జిల్లాలో రైతులకు యూరియా 26,700 టన్స్, డిబిఏ 6,158 పొటాష్ 3,836 కాంప్లెక్స్లు 34,372 మిగతా ఎరువులు నిల్వ ఉన్నాయి. రైతు బీమా జిల్లాలలో 2026 సంవత్సరం కానీ ఇప్పటి వరకు రైతులకు బీమా అర్హత కలిగిన వివిధ కారణంలో చనిపోయిన 487 రైతులకు సంబంధించిన వారి నామినీ బ్యాంకు ఖాతాలో 24,35,00,000 రూపాయలు నేరుగా వేయడం జరిగింది.
రైతు భరోసా ఈ పథకంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్దించి ఎకరాల సీజన్కు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు రైతుకు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. ఏసంగిలి 25-26 సీజన్ గాను ఈ జిల్లాలో 2,76 మంది రైతులకు ఇప్పటి వరకు 219 కోట్లు 16 లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేసడం జరిగింది. పౌర సరఫరా శాఖ జిల్లాలో 4,01,959 పాత ఆహార భద్రత కార్డులు ఉండగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 71,370 కొత్త అంటే కార్డు లేని వాళ్లకు భద్రతా కార్డు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 4,73,329 ఆహార భద్రత కార్డులకు 15,95,115 మందికి ప్రజలకు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత ఏప్రిల్లో 2025 నుంచి చౌకదారుల దుకాణం లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ఈ పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం కింద 2,47,603 ఈ మంది లబ్ధిదారులకు 14,87,286 సిలిండర్లు సబ్సిడీ విడుదల చేసినది. మొత్తము 46,86 రూపాయలు చెల్లించడం జరిగింది. కనీస మద్దతు ధర రైతుకు ధాన్యం కొనుగోలు 2025-26 రబీ సీజన్లో మొత్తము 740 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7,03,550 టన్నులు మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని 98,157 మంది రైతులకు అంటే 98,147 మంది రైతులకు ధాన్యం కొనుగోలు చేసి 1,605 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకనూ కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమంగా స్థానంలో నిలిచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని వడ్ల బోనస్ను కుంటాలకు 500 రూపాయల పథకంలో భాగంగా ఖరీఫ్కు 2025-26లో 5,99,423 మెట్రిక్ టన్నులను సన్న రకాల ధాన్యంని 97,041 మంది రైతులకు కొనుగోలు చేసి 299 కోట్లు 70 లక్షల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు మన రాష్ట్రంలో ప్రభుత్వ అర్హులు ఉన్న వారికి అనగా ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి, ఇల్లు లేని వారికి, అద్దె ఇంట్లో నివాసించే వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కేటాయించడం, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,50,000 ఇళ్ళు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. మన జిల్లాలో 16,843 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 8,590 ఇళ్లను పురోగతిలో కలవు మరియు 8,250 ఇళ్ళు పూర్తి అయినాయి. ఇందుకు గాను 383
72 కోట్లు 14 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నిన్ననే 2764 ఇండ్లకు సామాజిక గృహప్రవేశం చేసడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ మహాలక్ష్మి పథకం జిల్లాలో ఇప్పటి వరకు 9,15,00,000 మంది మహిళలకు ప్రయాణికులకు ఉచిత ప్రయాణము ఉపయోగించుకున్నారు. ఈ పథకము అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 393 కోట్ల రూపాయలు 393 కోట్ల రూపాయల మహిళలకు ఆదాయం అయినది. సగటున ప్రతిరోజు 1,00,000 మంది మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణం సౌకర్యం కలిగిస్తున్నారు. విద్యుత్ శాఖ జిల్లాలలో కేటగిరీ వినియోగం 24 గంటలు ఇవ్వడం జరుగుతూ ఉంది. గృహజ్యోతి పథకం నందు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 2,97,635 కుటుంబాలకు ప్రతి నెల జీరో బిల్లు జారీ చేసి 260 కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేయడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులకు మరియు రజక వృత్తిలో ఉన్న వాళ్లకు 3,023 లబ్ధిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతూ ఉంది. నూతనంగా ఏదైతే పవరు గతంలో నిర్లక్ష్యం చేసినాయి గమనించి నూతనంగా 33 ఇస్తున్నారు. ఈ శుభవేళ మీకు నా ఉదయపూర్వ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం జరిపిన ఉద్యమంలో మనమంతా భాగస్వాములం. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు ప్రజలు ఆంక్షల మేరకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతను సమగ్రతను సాధిస్తూ ముందుకు సాగుతాము. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన వేగవంతం చేయడం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు పంపిణీ త్వరితగతిలో పూర్తి చేయడము మరియు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజులు పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను అనే పరిపాలన గ్రామాలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అమలు నిజామాబాద్ జిల్లా ముందంజలో పయనిస్తున్నాం. అందరికీ ఆదర్శనీయంగా నిలుస్తున్నాం. ఈ సందర్భాన్ని ఆవిష్కరించుకొని మన జిల్లా వివిధ రంగాలకు సాధించిన ప్రగతిని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. వ్యవసాయం మనం అంతా వ్యవసాయంపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి పంటల వివరాలు వానాకాలం 2026లో వ్యవసాయ శాఖ 5,58,000 ఎకరాలకు సాగు అంచనాల ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4,38,000 మొక్కజొన్న, 55,000 సోయా, 34,000 కంది మరియు 900 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. అంచనా సిద్ధం చేయడం జరిగింది. విత్తనాలు భూములను సమర్థంగా చేసుకోవడానికి నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటున్నాయి. ఈ ఫర్టిలైజర్స్ అన్ని తక్కువ యూజ్ చేసుకోవటానికి పచ్చి రొట్టె ఎరువులైన జిగులు విత్తనాలు కుంటాలకు 6,610 కుంటాలు మరియు జనుము 126 కుంటాలు 50% రాయితీ పైన వివిధ మండలాల్లో సొసైటీల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1000 కుంటాలు జీగులు
మరియు 20 క్వింటాలు జనుము రైతులకు పంపడం జరిగింది. ఎరువులు జిల్లాలో వానాకాలం 2026లో సీజన్ గాను మరియు యూరియా 80,857 డిఏపి 14,591 పొటాష్ 13,201 కాంప్లెక్స్ 45,122 మిగతా ఎరువులు అవసరం అవుతున్నాయి. అంచనా వేయడం జరిగింది. రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన మోతాదులో సరఫరా చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటీవల ఇప్పటి వరకు మన జిల్లాలో రైతులకు యూరియా 26,700 టన్స్, డిపిఏ 6,158 పొటాష్ 3,836 కాంప్లెక్స్లు 34,372 మిగతా ఎరువులు నిల్వ ఉన్నాయి. రైతు బీమా జిల్లాలలో 2026 సంవత్సరం కానీ ఇప్పటి వరకు రైతులకు బీమా అర్హత కలిగిన వివిధ కారణంలో చనిపోయిన 487 రైతులకు సంబంధించిన వారి నామినీ బ్యాంకు ఖాతాలో 24,35,00,000 రూపాయలు నేరుగా వేయడం జరిగింది. రైతు భరోసా ఈ పథకంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్దించి ఎకరాల సీజన్కు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు రైతుకు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. ఏసంగిలి 25-26 సీజన్ గాను ఈ జిల్లాలో 2,76,000 మంది రైతులకు ఇప్పటి వరకు 219 కోట్లు 16 లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేసడం జరిగింది. పౌర సరఫరా శాఖ జిల్లాలో 4,01,959 పాత ఆహార భద్రత కార్డులు ఉండగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 71,370 కొత్త అంటే కార్డు లేని వాళ్లకు భద్రతా కార్డు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 4,73,329 ఆహార భద్రత కార్డులకు 15,95,115 మందికి ప్రజలకు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత ఏప్రిల్లో 2025 నుంచి చౌకదారుల దుకాణం లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ఈ పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం కింద 2,47,603 ఈ మంది లబ్ధిదారులకు 14,87,286 సిలిండర్లు సబ్సిడీ విడుదల చేసినది. మొత్తము 46,86,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. కనీస మద్దతు ధర రైతుకు ధాన్యం కొనుగోలు 2025-26 రబీ సీజన్లో మొత్తము 740 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7,03,550 టన్నులు మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని 98,157 మంది రైతులకు అంటే 98,147 మంది రైతులకు ధాన్యం కొనుగోలు చేసి 1,605 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకనూ కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమంగా స్థానంలో నిలిచింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని వడ్ల బోనస్ను క్వింటాల్కు 500 రూపాయల పథకంలో భాగంగా ఖరీఫ్కు 2025-26లో 5,99,423 మెట్రిక్ టన్నులను సన్న రకాల ధాన్యంని 97,041 మంది రైతులకు కొనుగోలు చేసి 299 కోట్లు 70 లక్షల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు మన రాష్ట్రంలో ప్రభుత్వ అర్హులు ఉన్న వారికి అనగా ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి, ఇల్లు లేని వారికి, అద్దె ఇంట్లో నివాసించే వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కేటాయించడం, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,50,000 ఇళ్ళు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. మన జిల్లాలో 16,843 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 8,590 ఇళ్లను పురోగతిలో కలవు మరియు 8,250 ఇళ్ళు పూర్తి అయినాయి. ఇందుకు గాను 372 కోట్లు 14 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నిన్ననే 2,764 ఇళ్లకు సామాజిక గృహప్రవేశం చేసడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ మహాలక్ష్మి పథకం జిల్లాలో ఇప్పటి వరకు 9,15,00,000 మంది మహిళలకు ప్రయాణికులకు ఉచిత ప్రయాణము ఉపయోగించుకున్నారు. ఈ పథకము అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 393 కోట్ల రూపాయలు 393 కోట్ల రూపాయల మహిళలకు ఆదాయం అయినది. సగటున ప్రతిరోజు 1,00,000 మంది మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణం సౌకర్యం కలిగిస్తున్నారు. విద్యుత్ శాఖ జిల్లాలలో కేటగిరీ వినియోగం 24 గంటలు ఇవ్వడం జరుగుతూ ఉంది. గృహజ్యోతి పథకం నందు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 2,97,635 కుటుంబాలకు ప్రతి నెల జీరో బిల్లు జారీ చేసి 260 కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేయడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులకు మరియు రజక వృత్తిలో ఉన్న వాళ్లకు 3,023 లబ్ధిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతూ ఉంది. నూతనంగా ఏదైతే పవరు గతంలో నిర్లక్ష్యం చేసినాయి గమనించి నూతనంగా 33/11 సబ్ స్టేషన్లు 2024-25 వరకు 25-26లో ఈ సంవత్సరం 60 ఇంప్రూవ్మెంట్ పథకం కింద అంటే ఎక్కడ కూడా పవర్ గురించి ప్రాబ్లం రాకుండా 16 నూతన 13/11 kV సబ్ స్టేషన్లు 42,20,00,000తో మంజూరు చేయడం జరిగింది. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి జిల్లాలో 48 మండల సమైక్య రాష్ట్ర ప్రభుత్వం 28 బస్సులు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క బస్సుకు 36 lakhs మరియు 36 lakhs చొప్పున మొత్తము 10,08,00,000 రూపాయలు ఆర్టీసీకి ఖాతాకు బదిలీ చేయడం జరిగింది. ఇందులో 18 బస్సులు ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా మహిళలకు వారోత్సవం కార్యక్రమంలో 25/5/2006 రోజున ప్రారంభించడం జరిగింది.
చేయూత పెన్షన్ జిల్లాలో 2,64,206 మందికి వివిధ రకాల పెన్షన్దారులకు ప్రతి నెల 56,89,00,000 రూపాయలు పంపిణీ జరుగుతూ ఉంది. శ్రీనిధి ప్రస్తుతం ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 761 సంఘాలకు 761 సంఘాలకు 16,75,00,000 రూపాయలు శ్రీనిధి బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది. మరియు 3,51,000 రూపాయలు విలువ గల 6 విద్యుత్ ఆటోలను కూడా మహిళలకు ఇచ్చడం జరిగింది. వడ్డీ రాయితీ 2024-25 సంవత్సరంలో ఏప్రిల్ 2024 నుండి జనవరి 25 వరకు 20,109 సంఘాలకు 44,95 lakhs రూపాయలు విడుదల చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జయంతి గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025-26లో ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 98,313 కుటుంబంలో 1,38,596 కూలీలకు 23 లక్షల మంది పని దినాలు కల్పించి 23 లక్షల పని దినాలు కల్పించి 61,32,32 రూపాయలు కూలీలకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఎవరు? ఉపాధి హామీ కూలీలకు. పట్టణ పేదరిక నిర్మాణానికి స్థలము ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బ్యాంక్ లింకేజ్ ద్వారా 96 స్వయం సంఘాలకు 11,08,00,000 రూపాయల వడ్డీ రుణాలు ఇప్పించడం జరిగింది. మత్తు శాఖ ప్రస్తుతం జిల్లాలో 403 ముత్య శాఖ సహకార సంఘాలు 24,151 సభ్యులు 24,151 మంది సభ్యులు గలరు. 2025-26 సంవత్సరంలో 967 చెరువులకు గాను 870 చెరువుల్లో 3,08,00,000 చేప పిల్లలు విడుదల చేసింది. ఈ 3,89 lakhs రూపాయలు ఖర్చు పెట్టడంతో ఇందులో 0 ముత్యకారుల సంఘాలకు 3 ముత్యకారుల సంఘాలకు స్వయం సహాయక బృందాలను ఎంపిక చేసి ఒక సంఘానికి 10 లక్షల రూపాయలు చొప్పున 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది. సంవత్సరం గాను సామూహిక ప్రమాద బీమా పథకమునందు 11 ప్రతిపాదనలు పంపిస్తే NFDBకి సమర్పించగా అందులో 9 మంది లబ్ధిదారులకు ఒక నామినీగా పేర్కొన్నారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 45 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. విద్యాశాఖ జిల్లాలో 1,160 పాఠశాలలు 94,466 విద్యార్థులకు మధ్యాహ్న భోజనము అందిస్తూ ఉన్నాం. విద్యార్థులకు వారానికి 3 సార్లు గుడ్లు మరియు 3 సార్లు రాగి జావా అందించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహారం మరియు వారికి 3 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం. SSC ఫలితాలు ఈ 2005-06లో మన డిస్టిక్లో ఈ విద్యా సంవత్సరంలో జరిగిన SSC పరీక్షలో ఉత్తీర్ణులైన వారు
శాతం విద్యార్థులు అద్భుతంగా పనితీరును, విద్యార్థుల పనితీరును, ఉపాధ్యాయుల పనితీరును, ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా బోధించి కనబరిచిన పరీక్షలకు మొత్తం 24,365 మంది విద్యార్థులకు హాజరు కాగా, అంటే హాజరైన దాంట్లో 22,960 మంది విద్యార్థులు విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. సాధించిన ఉత్తీర్ణ పర్సంటేజు 94.24, అంటే చాలా చక్కగా పాస్ అయ్యారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో అదనపు గదులు, మురుగుదొడ్లు మరియు మంచినీటి సదుపాయాల కల్పనకు ఈ పథకం కింద జిల్లా 42 కోట్ల, అంటే జిల్లాలో వివిధ ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగపడటానికి టాయిలెట్స్ కానీ రూమ్స్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి జిల్లాకు 42,24,00,000 రూపాయలు మంజూరు చేసింది. ఇటు నిధుల నుండి 24,28,00,000 రూపాయలు విడుదల చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. గత సంవత్సరం నుండి పాఠశాలలో ఆవరణ పరిశుభ్రత మన రాష్ట్రంలో ఏఏపిసి కమిటీకి పాఠశాల వసతులు నిర్వహణను గ్రాంట్ అందించడం జరిగింది. ఇటు పనుల కొరకు జిల్లాకు 7,10,00,000 రూపాయల పాఠశాలలకు విడుదల చేయడం జరిగింది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఇది చాలా చక్కది. ఈ సంవత్సరం మన జిల్లాలో కాన్స్టిట్యున్సీకి ఒకటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఒకటి మల్కాపూర్, ఒకటి పొతంగల్, ఒకటి బెల్లాల్, ఒకటి అంకాపూర్ అయితే ఈ విధంగా కొత్త యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 800 కోట్ల రూపాయలతో మంజూరు పనులు వివిధ దశలో కలవు. ప్రజాపాలన విద్య వారోత్సవాల భాగంగా ఉన్నత అధికారులు ఆదేశాలు PMSHR పాఠశాలలు 28 వేసవి శిబిరాల్లో ప్రారంభించబడ్డాయి. ఈ శిబిరానికి మే 11న 26 నుండి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం 13వ అవతరణ దినోత్సవం సంబంధించిన శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇప్పటి వరకు మనం పండించిన పంటను పర్చేజింగ్ చేసుడు కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఫర్టిలైజర్ ఎక్కడ కూడా లేని వాళ్ళకి ఇవ్వకుండా పంట పండించే వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకటి మనం కంప్యూటర్ స్టార్ట్ చేసాం. దాంట్లో కొందరు చిన్నవాళ్ళు ఉన్నారు, తప్పనిసరిగా ప్రతి ఊళ్ళో ఉన్నాం. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్ కొట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను కన్సర్న్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు మరియు సెక్రటరీలు కూర్చొని డిస్కషన్ చేశాం. ఒకటి పరిశీలించాలి అన్న ఉద్దేశంతో చేస్తే నిన్ననే కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, భూపతి రెడ్డి గారు చెప్తా ఉన్నారు, తాయర్ గారు చెప్తారు. ఒక లేడీ పెద్దమ్మ మాకు ఫోను లేదు, మేమేం చేయాలని అంటున్నాం. ఏది ఫర్టిలైజర్ గురించి. అయితే మొన్న మేమేమనుకున్నామంటే అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాం, ఇవన్నీ చేసినాము. ఒక్కటి ఫోను లేని వాళ్ళకు కొట్టిన వాళ్ళకి ఏ విధంగా చేయాలి అంటే ఒక డిస్కషన్ వచ్చింది. ఫైనల్ కాదు కానీ మీకు ధైర్యంగా ఉండటానికి చెప్తా ఉండదు, ఇది ఫైనల్ కాదు. దాంట్లో ఏంటది మిషన్ జిరాక్స్ ఏమంటారు, అది మీ సేవ ద్వారా వాళ్ళు మీ సేవ ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గర పోకుండా మన తహసీల్ ఆఫీసుల్లో, అగ్రికల్చర్ ఆఫీసుల్లో, MDO ఆఫీసుల్లో మీ అందరి కోరిక మేరకు
ఒక ఈ-సేవ పెడదాం. ఆ ఈ-సేవలు వచ్చి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. మనకి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఎప్పుడు లేని విధంగా 4 గ్రామాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసుని పెట్టాం. అవన్నీ మన ఇబ్బందులు పరిష్కరించడానికి పెట్టుకున్నాం. తప్పనిసరిగా అవన్నీ వస్తే మీరు పాస్బుక్ కానీ మీరు తీసుకొస్తే మీ యూరియా మీకు వచ్చేటట్టు తప్పనిసరిగా ఉంటుంది. కొంత డిస్కషన్ చేసాం, అంత స్టడీ చేశారు. ఒక వాళ్ళకి ఒక షాప్ ఉంది, ఫర్టిలైజర్ షాప్. యూరియా రాగానే ఒకటి అటాచ్మెంట్ ఇస్తారు కదా, యూరియా తీసుకుంటే ఈ మందు తీసుకోవాలి, ఈ మందు తీసుకోవాలని. ఆడు ఏం చేస్తారు, షాప్ అయినా మనం అందరం తీసుకుంటే వాళ్ళం కొందరు ఉన్నాం కదా, డబుల్ తీసుకుంటాం. అలాగే చేసేసి ఆ యూరియా లేపేస్తారు. అంటే ఇవన్నీ మనం కట్టుదిట్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ చేస్తూ ఉన్నాం. మన పిల్లలు బాగా విద్యావంతులు కావాలి. విద్యావంతులై వాళ్ళు ఆ తెలివితో ఎక్కడైనా పోయినా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించే విధంగా మరి ఇప్పుడు లెక్చరర్స్ కానీ టీచర్లు కానీ చెప్తా ఉన్నారు. కానీ ఇంకా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను పేపర్లు, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లే. ఎవరి ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజీ, మరి మన సర్కారీ కూడా వేసుకునేటట్టు రిజల్ట్స్ రావాలి. అయితేనే మన చిన్న వాళ్ళ కొరకు, మిడిల్ ఫ్యామిలీస్ కొరకు మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ అన్నీ చేయించి మనందరికి ఉద్యోగాలు ఇచ్చి దేని కొరకు ఎడ్యుకేషన్ విద్య బోధన చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సమస్యలు ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా బహుశా మన డిస్టిక్లో మన స్టేట్లో కూడా గుడిసెలు అనే వాళ్ళు హట్స్ అనేవి గుడిసెలు అంటారు, హట్స్ అంటారు. అయితే బహుశా 1500 నుంచి 2000 ఉన్నాయి. ప్లస్ ఎక్కడన్నా ఇందిరమ్మ ఇల్లు ఇన్కంప్లీట్ ఉంటే ఇటుకలు కట్టిను, స్లాబ్ వేయలేదు, స్లాబ్ వేసిను, ప్లాస్టింగ్ వేయలేదు, దాన్ని కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో చిన్న వాళ్ళకి ఇల్లు కట్టియాలనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. బహుశా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ చెప్పిటవచ్చు. ఈ విధంగా అన్ని వర్గాలను అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదుకోవడానికి ముందుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఫర్టిలైజర్ కానీ పర్చేసింగ్ కానీ మీరు చక్కగా చేసినందుకు మరి సివిల్ సప్లై అధికారులు కూడా అభినందిస్తూ ఉన్నాను. రైస్ మిల్లర్లకు మీరు సారీ రైస్ మిల్లర్ అభినందిస్తూ ఉన్నారు అంటారు. మీ అందరికి సగం తెలుసు, సగం తెలియని వాళ్ళు. ఎప్పుడన్నా ఒక 100 kgs మనం ప్యాడీ ఇస్తే వడ్లు ఇస్తే ఆ మిల్లర్ దగ్గరికి వెళ్ళి 67% ఇవ్వమంటాం. దాంట్లో మనం అన్ని కచ్చరా బిచ్చరా అన్ని నింపిస్తే వాడు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? వాళ్ళు ఓన్లీ కమిషన్ ఏజెంట్. ఎవరు? రైస్ మిల్లర్. బ్రోకెన్ రైస్ వస్తూ ఉన్నాయి, అన్నీ వచ్చినా వాళ్ళు యాష్టపడకుండా మీరు సివిల్ సప్లై డిపార్ట్మెంటు కలెక్టర్ గారు బాగా కోపగిచ్చినావు కానీ మళ్ళీ ఒకటేసారి కోపగియాలి. మన అవసరం ఉన్నప్పుడు కోపగియాలి. కానీ వాళ్ళని కూడా ఏదో అభినందించిందని మళ్ళీ ఫ్రాడింగ్ చేయకుండా తప్పనిసరిగా అందరు కోఆర్డినేషన్తో రైతులు బాగుండాలి, మీ మిల్లు బాగుండాలి, అందరం బాగుంటే వ్యవస్థలు నడుస్తాయి. కాబట్టి ఈ విధంగా అధికారులు కూడా తప్పనిసరిగా మీ శాఖలో మంచి పనులు చేసి ప్రజలకు సహకరించుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ పనిచేయాలని చెప్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై హింద్. తీర్చుకోలేదు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిపైన గౌరవాన్ని మనం తెలియజేద్దాం. పోసాని గారు తర్వాత తెలంగాణ ఉద్యమ సాధనలో తండ్రి ఈ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నారు.
మేడం ఈ చిన్నారులు ఫ్రూట్స్ నిజంగా తృణప్రాయంగా తమ జీవితాన్ని త్యజించారు. తెలంగాణ రాష్ట్ర వారి బ్రదర్ ప్రవీణ్ గారికి సన్మానాలు అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. పోషమలు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ముందుగా సిద్ధంగా పండగ అయినటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మను చేతముని సిద్ధార్థ కళాక్షేత్ర కళాకారులు విచ్చేస్తూ ఉన్నారు. వారిని మనం చప్పట్లతో స్వాగతిద్దాం, చక్కటి నృత్యాన్ని తిలకిద్దాం, ఆనందిద్దాం.